Dr. Jagan Mohan, consultant neonatologist. Regarding baby గురించి చెప్పాలంటే baby mother had fetal bradycardia. Outside hospital fetal bradycardia ఉండి ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్ చేశారు. యాంటీనాటలీ హిస్టరీలో జస్ట్ నథింగ్ వాస్ సిగ్నిఫికెంట్ ఎక్సెప్ట్ ఫర్ పాలిహైడ్రానస్. ఉమ్మునీరు ఎక్కువ ఉంది. ఫీటల్ బ్రాడికార్డియా అంటే హార్ట్ రేట్ బేబీది కడుపులో ఉన్నప్పుడు మదర్ కడుపులో ఉన్నప్పుడు ముందలోపు వెళ్ళినందుకు ఎమర్జెన్సీగా సిజేరియన్ చేశారు. డెలివరీ మేము అటెండ్ అయ్యాము. ఇన్ కేస్ బికాస్ ఇట్ ఇస్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ మేము అటెండ్ అయ్యాము. బేబీ డిడ్ నాట్ క్రై ఇమ్మీడియట్లీ. బేబీ రిక్వైర్డ్ రెస్పిరేషన్ ఫర్ అబౌట్ 10 minutes, రిక్వైర్డ్ వెంటిలేషన్ అండ్ చెస్ట్ కంప్రెషన్స్. హార్ట్ రేట్ లేకుండే. సో దిస్ బేబీ ఈ బేబీకి ఒక సెంటినల్ ఈవెంట్ ఉంది అండ్ ఏంటంటే బేబీ రిక్వైర్డ్ రెస్పిరేషన్. సో బేబీ వచ్చేసి 36 weeks and 2 kgs. సో ఇలాంటి బేబీస్ ఫస్ట్ 6 hours అంటే బర్త్ HI 2 and 3 stages ఉన్న వాళ్ళకి there is a special treatment called therapeutic hypothermia, whole body cooling అంటారు. అందులో సర్వో కంట్రోల్ ఉంటుంది అండ్ యూ కెన్ డూ మాన్యువల్లీ. ఇది ఇండియా సిఎంసి వెల్లూరు వాళ్ళు డివైడ్ చేసిన ఒక కాస్ట్ ఎఫెక్టివ్ డివైస్, మెడిసిన్ డివైస్ బై సిఎంసి వెల్లూరు కానీ మిరాకిల్ వేవ్. ఇది తక్కువ కాస్ట్లో మా చిన్న చిన్న సెటప్స్లో టైప్ 2 సిటీలో కూడా వీ క్యాన్ గివ్ దిస్ కైండ్ ఆఫ్ కేర్ అన్నట్టు. సర్వో కంట్రోల్ అంటే టేక్అవుట్ అని ఉంటాయి మెషిన్స్. ఇట్ కాస్ట్ అరౌండ్ 15 lakhs. బట్ దిస్ మిరాకిల్ వేవ్ జస్ట్ 1.5 lakhsలో వీ క్యాన్ దిస్ స్టడీస్ ఎవిడెన్స్ ఆల్ థింగ్స్. ఇప్పుడు హైపోథర్మియా, థెరపటిక్ హైపోథర్మియా అనేది ఇస్తే ఫస్ట్ 6 hours గుడ్డ పీరియడ్లో ఇస్తే ఫర్దర్ డ్యామేజ్ అంటే ఇప్పటివరకు అయిన డ్యామేజ్ కన్నా ఎక్కువ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. హెచ్ఐవి అంటే ఆక్సిజన్ అందాక బ్రెయిన్లో పార్ట్లో ఎస్కిమియా అవ్వచ్చు. సో ఆ ఎస్కిమిక్ చుట్టుపక్కల ఎస్కిమిక్ పెనిమ్రా అని ఉంటుంది. సో దాని తర్వాత రీపర్ఫ్యూషన్ తర్వాత కొద్దిసేపు అయినాక పర్ఫ్యూషన్ అవుతుంది. ఆ పర్ఫ్యూషన్ ఇంజురీ కాకుండా మెటబాలిక్ రేట్ని తగ్గించి హోల్ బాడీ కూలింగ్ చేసి వీ క్యాన్ ఎవిడెన్స్ స్టడీస్ అన్నీ యూకేలో టోబీ ట్రయల్ అని చేశారు. ఆ ట్రయల్స్ అన్నింటిలో అవుట్కమ్స్ మంచిగా ఉన్నాయి. హెచ్ఐవి అదే 2-3 బేబీ అయిన బేబీస్కి మనం కూలింగ్ ఇస్తే ఆ బేబీస్ అవుట్కమ్ బాగుందని తెలిసింది. సో దిస్ మిరాకిల్ ఇస్ జస్ట్ ఇట్స్ మిరాకిల్ లైక్ మిరాకిల్ అని పేరు ఆల్సో సజెస్ట్ దట్ ఇట్స్ ఎ మిరాకిల్. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ ఆల్ setups at NSU level 2, 2B or 3 setups in type 2 cities. Cost effective medicine and birth asphyxiaతో చాలా బేబీస్ వస్తారు. If you do right time లో right therapy, this treatment doesn't require much monitoring also. పెద్ద హై ఎండ్ స్కిల్ అవసరం లేదు. రెండు ఉంటాయి. దట్ మై ఫ్రెండ్ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. సింపుల్ మానిటరింగ్ ఉంటుంది. టెంపరేచర్ మానిటర్ చేయాలి. టెంపరేచర్ 33 to 34 మధ్యలో పెట్టాలి. యావరేజ్ 33.5. రెక్టల్ ప్రోబ్తో యూ కెన్ మానిటర్. ఓకే. హలో ఎవరీవన్, నా పేరు ఐఎమ్ డాక్టర్ దయానంద్ రెడ్డి, డాక్టర్ నరేష్, ఎన్ఐసి ఇన్ఛార్జ్. సో మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయేది ఏంటంటే థెరపటిక్ హైపోథెర్మియా. థెరపటిక్ హైపోథెర్మియా గురించి చాలా వరకు పెరిఫెరల్ ఏరియాస్లో ఐడియా ఉండదు. దాని గురించి మేము బేబీస్ విత్ బర్త్ అస్ఫిక్సియా బేబీస్ని పెరిఫెరల్ సెంటర్స్లో మనం అతి తక్కువ ఖర్చుతో ఏ విధంగా మనం సేవ్ చేయగలుగుతాం అనేది ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం. సో దీంట్లో మనం ముఖ్యంగా నేర్చుకోవాలంటే థెరపటిక్ హైపోథెర్మియా అంటే ఏంటి, దాని యూజెస్, ఇండికేషన్స్, కాంట్రా ఇండికేషన్స్ అండ్ కాంప్లికేషన్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సరేనా? ముందుగా చూసుకున్నట్టయితే థెరపటిక్ హైపోథెర్మియా దీని యూజెస్ ఏంటి? థెరపటిక్ హైపోథెర్మియా అంటే దీని యూజెస్ ఏంటంటే ఎనీ బేబీ విత్ HI and hypoxic ischemic encephalopathy, birth asphyxia babies with moderate to severe HI babies. ఈ బేబీస్కి ఏంటంటే మెటబాలిక్ డిమాండ్స్ తగ్గించడానికి, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ని తగ్గించడానికి మనం ఈ థెరపటిక్ హైపోథెర్మియా అంటే ఫర్దర్ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా, ఆస్ఫిక్సియల్ డ్యామేజ్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయడానికి మనం ఈ థెరపటిక్ హైపోథెర్మియా అనేది ఈ టెక్నిక్ని యూజ్ చేయడం జరుగుతుంది ఈ వార్డులో. సో ముందుగా మనము దీని ఇండికేషన్స్ ఏంటి, ఎవరిలో మనం ఇండికేట్ చేయొచ్చు, ఎవరిలో కాంట్రా ఇండికేషన్స్ అనేది ముందు తెలుసుకోవాలి. ఇండికేషన్ ఏంటంటే బేబీ విత్ మోర్ దెన్ 36 weeks ఆఫ్ గెస్టేషన్, దిస్ ఈస్ నథింగ్ బట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో బేబీ విత్ మోర్ దెన్ 36 weeks ఆఫ్ గెస్టేషనల్ ఏజ్ అండ్ బేబీ వెయిట్ ఈస్ మోర్ దెన్ 1750 grams అండ్ బేబీ విత్ కార్డ్ ఏబీజీ. ఇఫ్ కార్డ్ ఏబీజీ మనం తీసుకున్నట్లయితే దాని pH 7.1 అండ్ బేస్ డెఫిసిట్ ఈస్ మోర్ దెన్ 16. అదేవిధంగా అబ్గార్ స్కోర్ ఎట్ 10 minutes less than 5
and any resuscitation if baby requires, like chest compressions, drugs and ventilation, intubation ఇలాంటి ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు. నెక్స్ట్ మోడరేట్ టు సివియర్ హెచ్ఐ ఎన్కెఫలోపతి ఫీచర్స్ లైక్ సీజర్స్ ఇలాంటి బేబీస్ అనేటివి మనం ఇండికేట్ చేయొచ్చు. సో ఎవరెవరిలో మనం వాడకూడదు అది కూడా కంపల్సరీ మనం తెలుసుకోవాలి. సో ఈ బేబీ ఈజ్ లెస్ దెన్ 34 weeks ఆఫ్ గెస్టేషన్ లైక్ ప్రీటర్మ్ బేబీస్లో మనం వాడకూడదు. నెక్స్ట్ ఈ బేబీస్ విత్ అన్కరెక్టబుల్ కోయాగ్లోపతి, మనం కరెక్ట్ చేయలేని కోయాగ్లోపతి డిజార్డర్స్ ఉన్నా కూడా చేయకూడదు. నెక్స్ట్ జెనెటిక్ సిండ్రోమ్స్ లైక్ అనెన్కెఫాలి అట్లాంటి జెనెటిక్ సిండ్రోమ్స్లో కూడా, కంజెనిటల్ అనామెలిస్లో, జెనెటిక్ సిండ్రోమ్స్లో ఇలా మనం వీటిలో మనం ఈ థెరపటిక్ హైపోథెరమీ అని ఇండికేట్ చేయకూడదు. సో నెక్స్ట్ దీంట్లో వచ్చే కామన్ కాంప్లికేషన్స్ వచ్చేసి మనకు యూజువల్గా సైనస్ బ్రాడికార్డియా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో సైనస్ బ్రాడికార్డియాతో పాటు హైపోటెన్షన్, నెక్స్ట్ ఎడిమా అండ్ కోయాగ్లోపతి, ఇవన్నీ మనం దీంట్లో వచ్చే కామన్ కాంప్లికేషన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతోపాటుగా బెడ్ సోర్స్ లైక్ ఫ్యాట్ నెక్రోసిస్, సబ్క్యూటేనియస్ ఫ్యాట్ నెక్రోసిస్ బికాస్ ఆఫ్ హైపోథెర్మియా కూడా దీంట్లో మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఈ బేబీని కనుక చూసినట్టయితే ఈ బేబీ మనం రిసీవ్ చేసుకున్నప్పుడు ఈ బేబీకి ఈ HI2 బేబీ లైక్ ఈ బేబీకి రిసెసిటేషన్ అవసరమైంది. అబ్గర్ లెస్ దెన్ 5-10 minutes అండ్ pH కూడా 7 ఉంది. అదేవిధంగా మన బేస్ డిఫిసిట్ మోర్ దెన్ 16 ఉంది. సో ఈ బేబీ 36 weeks ఆఫ్ గెస్టేషన్. సో ఈ క్రైటీరియా అనేది ఫుల్ఫిల్ చేయబడడం జరిగింది కాబట్టి ఈ బేబీని మనం థెరపటిక్ హైపోథెర్మియా కింద కన్సిడర్ చేసి 72 hours మనం స్టార్ట్ చేయగలుగుతాం. ఈ ప్రొసీజర్ అనేది 72 hours చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 72 hours ఫాలోడ్ బై 8 to 12 hours ఆఫ్ రీవార్మింగ్, అంటే 0.2 to 0.5 degrees centigrade per hour చొప్పున మనం రీవార్మింగ్ చేయాలి. సో ఇది టోటల్గా వచ్చేసి 80 hours ప్రొసీజర్ అన్నమాట. సో ఈ బేబీస్కి ఎలాగ మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలి, ఏమేమి పార్ట్స్ ఉంటాయి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మిరాక్ క్రైడిల్. సో మిరాక్ క్రైడిల్లో చూసినట్టయితే ఇప్పుడు మనకు కనిపించేది ఇది క్రైడిల్ అనమాట. దీని తర్వాత మనకు F29. ఈ F29 అనేది మనకు థర్మోక్రోమాటోగ్రఫిక్ ఇండికేటర్, దీన్ని ఇండికేట్ చేయబడి ఉంటుంది. ఇది ఏంటంటే టెంపరేచర్ మానిటరింగ్, నథింగ్ బట్ టెంపరేచర్ మానిటరింగ్, థర్మోక్రోమాటోగ్రఫీ. ఇది F29 అంటాం దీన్ని. తర్వాత కండక్షన్ మ్యాట్రస్ అండ్ క్లాత్, ఫోల్డబుల్ క్లాత్. సో ఈ బేబీ టెంపరేచర్ అనేది మనము వీటితో మనం 33 నుంచి 34, ఐడియల్గా అయితే అప్పర్ అండ్ లోవర్ లిమిట్ ఇస్ 33.2 to 33.8 మధ్యలో మనం టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఏ విధంగా మనం మానిటర్ చేస్తాం టెంపరేచర్ అంటే హోల్ బాడీ టెంపరేచర్, అంటే రెక్టల్ కానీ ఈసోఫాగల్ టెంపరేచర్ని కానీ మనం రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మనం 33 నుంచి సో మనం ఐడియల్ టెంపరేచర్ ఈస్ 33.2 to 33.8 లో మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇఫ్ 33.2 కంటే మనం టెంపరేచర్ డ్రాప్ అవుతున్నప్పుడు ఈ F29 మరియు కండక్షన్ మ్యాట్రస్ మధ్యలో మనము ఫోల్డబుల్ క్లాత్ పెట్టాల్సి వస్తుంది. సో అయినప్పటికీ టెంపరేచర్ కనుక డ్రాప్ అయితే అప్పుడు మనం వార్మర్ స్విచ్ ఆన్ చేసుకోవాలి, ఎందుకంటే మనం టెంపరేచర్ అనేది అంతకంటే తక్కువగా డ్రాప్ కానివ్వదు. అదేవిధంగా టెంపరేచర్ ఒకవేళ మనకు 33.8 కంటే పెరుగుతుంది అంటే మనకు ఆప్షనల్గా F21 మ్యాట్రస్ కూడా ఉంటుంది. సో దాని F21 మ్యాట్రస్ని మనం F29 అండ్ కండక్షన్ మ్యాట్రస్ మధ్యలో తీసుకోవాల్సి వస్తుంది. సో ఇలా ఇంకా పెరుగుతుంది అంటే మనం F21 మ్యాట్రస్ని కూడా చేంజ్ చేసుకోవాలి ఫ్రీక్వెంట్గా. సో ఈ టెంపరేచర్ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం చేసినట్లయితే పెరిఫెరస్ ఏరియాస్లో మనం చాలా తక్కువ ఖర్చుతో ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్ని మనం ఉపయోగించి ఈ చాలా పెరిఫెరీ ఏరియాలలో చాలా తక్కువ ఖర్చుతో మనము బేబీస్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ.